మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ వ్లాగ్స్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నా. ఏం లేదండి, కొంతమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారు అంటే, లోకంలో ఎవ్వరికీ లేని భర్తలు వీళ్ళకే ఉన్నట్టు. మాటకు ముందు మా ఆయన, మాట వెనక మా ఆయన. మీ ఆయనలు మీకు గొప్పే కావచ్చు. ప్రతిదానికి, చిన్న విషయానికి, పెద్ద విషయానికి, ప్రతి విషయానికి ముందొక ఆయన వెనకొక ఆయన జోడించాల్సిన అవసరం లేదండి. ఇది కొంతమందికి అర్థమైతే చాలు. అందరికీ అదృష్టం ఉండకపోవచ్చు, అర్థమవుతుందా? హస్బెండ్స్ తెస్తే చక్కగా అన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఇంట్లో కూర్చొని సంతోషంగా బ్రతుకు అందరికీ ఉండదు. కొంతమందికి సాధ్యం, కొంతమందికి సాధ్యం కాకపోయినా ఇంట్లో ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి బయటికి వెళ్ళి పని చేసుకోవడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళని అలా వదిలేసేయాలంతే. ఇంట్లో ఉండి కూడా చాలా పనులు చేసుకొని బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని వాళ్ళు తెచ్చిన జీతాలతోని ఇల్లు గడిచేవాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఆడవాళ్ళు బయటికి వెళ్తారు కదా అని తప్పుడు వాళ్ళు, పని చేస్తారు కదా అని బేవర్స్ వాళ్ళు అనుకునే వాళ్ళని మాత్రం చెప్పు తీసుకు కొట్టాలి. అర్థమవుతుందా? మీ ఆయన మీకు గొప్ప కావచ్చు, అందరికీ కాదు. అర్థమవుతుందా? మాటకు ముందు మా ఆయనట్ట, మా ఆయన ఇట్ట, మా ఆయన అచ్చెత్తే నచ్చదు, మా ఆయన ఇచ్చేస్తే నచ్చదు, మా ఆయన అట్ట అంటాడు, మా ఆయన ఇట్ట అంటాడు. మీ ఆయన్ని మీరు మడిసి పెట్టుకుంటే ఆడబెట్టుకుంటారు అక్కడ. మాటకు ముందు ఛీ! ఒకటే చెప్పదలుచుకున్నా, హస్బెండ్స్ అనుకూలంగా అందరికీ ఉండరు, అనుకూలంగా అందరికీ సంపాదన ఉండదు. సంపాదన ఉంటే ఎవరైనా మొగుళ్ళని నెత్తి మీదే పెట్టుకుంటారు. సంపాదన తక్కువ ఉన్నప్పుడే విమర్శిస్తారు, భర్తనైనా పిల్లలనైనా భార్యనైనా. వెనక తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు పెట్టుకొని పెద్దలు ఇచ్చిన ఉద్యోగాలు చేసుకుంటూ అలాంటి లైఫ్ అందరికీ ఉండదు. కంఫర్ట్ లైఫ్. కష్టపడే వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, వాళ్ళే కష్టపడాలి, వాళ్ళే సంపాదించుకోవాలి, వాళ్ళే పిల్లల్ని పెద్ద చేసుకుని ఉద్యోగాలు తెచ్చుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, సంసారం నడుపుకోవాలి. అలాంటి వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటాయి. తేలిగ్గా నోట్లో నుంచి నరం లేని నానా రకాలు మాట్లాడుతుందంట. అలా మాట్లాడే వాళ్ళని చెప్పు తీసుకొని పెంట్లో ముంచి కొట్టాలి, చెప్పు తెగేదాకా. వర్షముండలు ఎక్కువైపోయారు లోకం మీద. మీరు చూసుకోండి. చేతనైతే సహాయం చేయండి. అది మాట పరంగా అయినా, చేతల పరంగా అయినా, ఇంకొక పరంగా అయినా సరే. చేయలేనప్పుడు మూసుకొని ఉంటే అందరికీ ఉత్తమం. బతుకులు తగలేట. మనం చేసే పాపాలే మన వెనక పడతాయి, మన పిల్లలు అనుభవిస్తారు. మనం బాగున్నాం అనుకోవచ్చు, అది నోటితో చేసిన దానికి, నోటితో శరీరంతో చేసిన దానికి, శరీరంతో ఒకరిని ఇబ్బంది పెట్టిన దానికి ఆ విధంగానే.